జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు మండపేటలో వారాహి విజయభేరి సభలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు కల్వపువ్వ సెంటర్లో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొంటారు. అలాగే అనకాపల్లి జిల్లా యలమంచిలి, పెందుర్తి నియోజకవర్గాల్లోనూ పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు అచ్యుతాపురంలో, రాత్రి పెందుర్తి కూడలిలో నిర్వహించే వారాహి విజయభేరి సభలో పవన్ ప్రసంగిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. సాయంత్రం 4 గంటలకు అచ్యుతాపురంలో పవన్ ఎన్నికల ప్రచారంలో నిర్వహిస్తారు. అలాగే రాత్రి పెందుర్తి కూడలిలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతున్నారు. మండపేట, ఎలమంచిలి, పెందుర్తిలో పవన్ పర్యటన ఉండబోతుంది ఈ రోజు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్. పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రచారంలో వేగాన్ని పెంచారని చెప్పుకోవచ్చు. నిమిషం ఖాళీ లేకుండా ప్రతి నియోజకవర్గాన్ని చుట్టుముడుతున్నారు. ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మండపేటలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు మండపేట కలవపు సెంటర్లో బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి ఇక్కడ వేగుల జోగేశ్వరరావు పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫు నుంచి. ఈ నేపథ్యంలో ఆయన ఉద్దేశించి ఆయనకు మద్దతుగా ఈ సభ నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభలో నిన్న విడుదల చేసినటువంటి ఏదైతే ఉందో మేనిఫెస్టో, దానికి సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని కూడా పబ్లిక్ గా ప్రస్తావించనున్నారు. అదేవిధంగా ఇక్కడ సభ ముగించుకున్న తర్వాత అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెంటర్ లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు మధ్యాహ్నం నుంచి. అనంతరం అక్కడ నుంచి సాయంత్రం బయలుదేరి సాయంత్రం పెందుర్తి చేరుకుని అక్కడ కూడా జరిగే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించున్నారు. ఇప్పటికే తన పూర్తి షెడ్యూల్ నిమిషం ఖాళీ లేకుండా కూడా ఈయన పర్యటన అయితే చేస్తానని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.